మన కథ అన్ని కథల్లా అనగనగా అంటూ మొదలయ్యేది కాదు. అలాగని కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని చెప్పేది అంతకన్నా కాదు. దీనికి బీజం పడింది 1890. వృద్ధవరంలో వరుసగా మిస్ అవుతున్న అమ్మాయిలు, పోలీసులకు చిక్కు ప్రశ్నలాగా మారుతున్న అమ్మాయిల మిస్సింగ్ కేసు. అమ్మాయిల మిస్సింగ్ కేసుని ఛేదించలేక, ఆ ప్రజలను తట్టుకోలేక అక్కడి నుంచి బలవంతంగా పట్టుబట్టి మరీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్న పోలీసులు. వెంకట్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఇవన్నీ నేను వచ్చిన తర్వాత ఫైల్ అయిన కేసులు కదా. నేను రాకముందు ఫైల్ అయిన కేసులు అయ్యి అవి స్టోర్ రూమ్ లో ఉన్నాయి సార్. దూరంలో గుడ్లు పెడుతున్నాయంటే అవి తీసురండి. ఏంటయ్యా ఇన్ని కేసులు ఉన్నాయా? ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తావరా? మొన్న దిల్, నిన్న పల్లవి, మరి రేపు అసలు ఇదంతా తన వల్లే మొదలైందిరా. అది అభం శుభం తెలియని చిన్న పిల్లరా. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావురా? చెప్పరా. ఏమైనా లీడ్ దొరికిందా సార్? ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో క్లూ వదులుతాడు వెంకట్. గీతా వజ్రాదపి కఠోరాణి మృదోని కుసుమాదపి. భీమా, అతనెవరు? మన నాయకుని బిడ్డ. అంత గొప్ప నాయకుడు చనిపోకుండా ఉండాల్సింది.